అమ్మా ఏంటే ఎలా ఉంది? అమ్మా బాలేదే, యావరేజ్ గా ఉంది. యావరేజా? అమ్మా ఇచ్చుడు ఒక్క నిమిషం. అమ్మా ఎలా ఉన్నాను? బా అచ్చం మహాలక్ష్మి లాగున్నావే. నా దిష్టే తగిలేటట్టుంది. నేను మహాలక్ష్మినే కదా. శాస్త్రి గారు చెప్పండి. ఇప్పుడే మహాలక్ష్మి జాతకం చూసా, అంతా బాగుంది. ఈ ఇయర్ పెళ్లి పక్కా. కాకపోతే కుజదోషం వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. ఇంకా లేటా? మరీ అంత లేట్ కాదు. ఒక పూజ చెప్తా, చేస్తే సెట్ అయిపోద్ది. వాట్సాప్ లో డీటెయిల్ అన్ని పంపిస్తా, చూసుకోండి. ఓకే శాస్త్రి గారు, ఉంటాను. థ్యాంక్ యూ. మా టిఫిన్ రెడీయా? రెడీనే. ఏంటే హీరోయిన్లా రెడీ అయ్యావు? ఏదో సరదాగా. సర్లే కాని శాస్త్రి గారు కాల్ చేశారు. ఆహా, ఏంటంట? నీకేదో కుజదోషముందంట, పూజ చేయాలంట. అమ్మా ముందా దోషాలు పక్కన పెట్టి దోశలే. ఆకలేస్తుందమ్మా. నీ పెళ్ళెలా చేయాలో నేను ఆలోచిస్తుంటే నువ్వు కూర్చొని దోశలు తిను. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటానులే. నువ్వు చూసుకుంటావా? అంటే అమ్మా నీకు విషయం చెప్పాలి. చెప్పు. అది నాకు అబ్బాయి నచ్చాడు. ఆహా, అతను కూడా లేట్ మ్యారేజా? ఎస్. అమ్మయ్యా, ఏదో ఏజ్ బారయ్యి పెళ్లి కానోళ్ళు ఉన్నారనమాట నీలాగా. మా ఏజ్ బార్ కాదు మా, చాకోబార్లా ఉంటాడు. అమ్మా ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? నీకు పెళ్ళవట్లేదని బిచ్చగాడి సినిమా రీక్రియేట్ చేస్తానే దేవుడికి మొక్కుకున్నా. అయినా నీకు ఆ సినిమా దొరికిందా? అరుస్తున్నవేంద్రా? అమ్మా ఇట్లా చూస్తే నన్ను ఏ పిల్లైనా పెళ్లి చేసుకుంటుందా అనే? నువ్వు మామూలుగా ఉన్నప్పుడు పోరీళ్ళందరూ వచ్చి మన ఇంటి మీద వాలిపోయేవారు మరి. అమ్మా కావాలంటే మహర్షి సినిమాలో మహేష్ బాబులా సీఏలా యాక్ట్ చేస్తానే. సింగిల్ సింతకాయగాడివి, నీకెందుకురా సీఈఓ గెటప్? నోరు మూసుకొని అడకపోనాడు. అమ్మా నాడురా. నీ అమ్మ, మా అమ్మ కూడా నా మాట వింటలేదు. ఊర్లో ఎవరెవరికో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఆఖరికి అట్టట్టు నా కార్తీక్ కూడా పెళ్ళి అయిపోయింది. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నా నాకు మాత్రం పెళ్ళెందుకు అవ్వట్లేదు దేవుడా? నోరు మూసుకొని అడకపోనాడు. వెళ్తున్నా. అయ్యా కొంచెం ధర్మం చేయండి అయ్యా. ఒరే నువ్వు నీ వాళ్ళకుని చూస్తుంటే ఏ యాంగిల్లో కూడా అడుక్కున్నోళ్ళ లేవు కదరా. ఆల్రెడీ కాన్ఫిడెన్స్ లేక చచ్చిపోతున్నాను. చేస్తే ధర్మం చేయండి, లేదా లేదు. సరే కానీ 50 రూపాయలు ఏదో అనుకున్నా గానీ పని చేస్తే వచ్చే డబ్బుల కన్నా ఇలా ఆడుకుంటే వచ్చే డబ్బులకే సాటిస్ఫాక్షన్ ఎక్కువ. చిచి, నేనేంటి బెగ్గర్లా బిహేవ్ చేస్తున్నాను? అమ్మా వంద దేవులే కలిసొచ్చినా అమ్మ నీలాగా ఎవరుండరే, కోట్ల మందిలో నీలాగా ఉండరే. చెప్తావు నీ సంగతి. ఇక్కడ ఎక్కడ ఉండాలి బిల్డింగ్? అయ్యా నాగు ఎక్కడ ఉంది? అయ్యా ధర్మం చేయండి అయ్యా. అడుగుతాడు. లేదు బ్రో, నాకు పెళ్ళవట్లేదని మా అమ్మ బిచ్చగాడి గెటప్ రీక్రియేట్ చేస్తానని దేవుడికి మొక్కుంది. అందుకే ఇలా. బాగానే ఉంటాయి కదా బ్రో, తెల్లగా క్యూట్గా. ఎందుకు పెళ్ళి అవ్వట్లేదంటావు? ఇట్స్ ఆల్ గాడ్ రిటర్న్ ఫెయిత్. ఎందుకు బ్రో ఇంత బాధ? మన ఆఫీస్లో ఎవరైనా చూసి సెట్ చేసుకోవచ్చు కదా. హలో బ్రో, మన ఆఫీస్లో ఎవరు ఉన్నారు? చూడ్డానికి లేతగా ఉన్నా. నాకు 30 years బ్రో. మా ఏజ్ వాళ్ళని పెళ్లి చేసుకుందాం అంటే అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా కనేసారు. ఇక ఈ జనరేషన్ వాళ్ళని చేసుకుందాం అంటే హాయ్ రిలేషన్షిప్, హాయ్ సిచ్యువేషన్షిప్, హాయ్ పూకి పూ. ఇక నీకు తెలిసిందే. అవును ఏమో బ్రో ఉండొచ్చు. సరిగ్గా చూడు.
కొంపతి సీడా అగో ఉండడం ఏంటి వస్తుంది. అదేమో రిచ్గా ఉంది, నేనేమో బిచ్చగాడిలా ఉన్నా. చూసినందుకు ఇంకేంలే. సాయి నువ్వెక్కడేం చేస్తున్నావు? మనడితో మాట్లాడదామని వచ్చాను. ఏంటి బిచ్చగాడితోనా? హే బిచ్చిగాడు కాదు మనోడే. మనోడా? అయినా బిచ్చగాడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా నీకు? హే బిచ్చిగాడు కాదు మన ఆఫీసే, యశ్వంత్. యశ్వంత్ మన ఆఫీసే. రే చూడరా ఛీ, నా గురించి చెప్పేసి నీడు. డబ్బాది చిన్న. మీరేంటండి ఈ గెటప్? పార్ట్ టైం జాబ్ అంట. ఊరుకో బ్రో, ఏం లేదండి. నాకు పెళ్ళవట్లేదని మా అమ్మ బిచ్చగాడి గెట్టప్ వేపించి రీక్రియేట్ చేస్తానని దేవుడికి మొక్కుంది. పాపం. నవ్వుతావేంటి సాయి? అయినా మా లేట్ మ్యారేజుల కష్టాలు నీకేం తెలుసు? ఓహో ప్లేట్ ఇలా తిప్పేసా అక్క. ఇద్దరు కలిసి అడుక్కోండి అడుక్కోండి. బ్రో వచ్చింది అట్లా నాకు చేరేవే అంటాను. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే మనకే దిక్కులేదురా. వాడిని చూడు, ఏం కాలం రా ఇది. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? నా పొలంలో మొలకలు వచ్చాయి. అయ్యా 2 కాఫీ. రే నీకు ఈడం పనరా, పక్కనడు. హే పక్కనడు. అన్నా అతను నాతోనే వచ్చారన్నా. ఏంది మేడం గిడి మీతో వచ్చిండా? యా. మీకు ఎవరు దొరకలేదా మేడం అడుక్కునేవాడు తప్ప? ఏయ్ నీ అబ్బా. రే మర్యాద. సరే అన్న కాఫీ ఇస్తారా ప్లీజ్? ఇస్తా. ఈ అమ్మ ఏం కర్మరా బాబు. ఏంట్రా చూస్తున్నా పోరా రే. తాగండి. ఏమైంది? ఇబ్బందిగా ఉంది. నాతో ఉండడం ఇబ్బందిగా ఉందా? చిచ్చి, మీతో ఉంటే హ్యాపీగా ఉంది. జనాలందరూ మనల్నే చూస్తున్నారు. మనం అలా ముందుకెళ్ళి మాట్లాడుకుందామా? ఏం కర్మరా బాబు. వెళ్దామా? బాగానే ఉంది కదా అమ్మాయి, పోయి వాడికి ఎలా పడింది? అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా తయారవుతున్నారో ఏంటో. అదే కదా, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, నువ్వే నాకు పడలేదు, వాడికి ఎలా పడింది ఏందో. అన్న ఎంత అయింది? నేను ఇస్తాను, పర్లేదు. అయ్యో పర్లేదు నేను ఇస్తాను. పర్లేదండి. పర్లేదు నేను ఇస్తాను. అండి చిల్లరా ఫోన్ మర్చిపోయాను అన్నమాట. ఒకటి 2 పేర్లు 3 6 7 మొత్తం ఇచ్చేద్దాం. భయ్యా తీసుకో భయ్యా, టిప్ కూడా ఇచ్చా. థ్యాంక్స్ అన్న, చిల్లర మస్తు పోగేసినావు. నెక్స్ట్ టైము ఇంకా చిల్లర ఎక్కువ పోగేసుకొని తీసుకొని రా. 100 రూపాయలకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా. ఈ బిజినెస్ ఏదో బాగుంది, పదండి. అటు చూడరా, అడుక్కున్న లైఫే బాగుంది. 70K శాలరీ పెట్టుకుని సింగిల్గా ఉండిపోయాను. ఆడికేమో అప్సరస్ లాంటి అమ్మాయి దొరికింది. ఈ కాలం అమ్మాయిలు ఏంటో. థ్యాంక్స్ అండి. ఎందుకు? ఇలాంటి పరిస్థితిలో కూడా మీరు నాతో నడుస్తున్నందుకు. నచ్చిన వాళ్ళతో కాకపోతే ఇంకెవరితో స్పెండ్ చేస్తామండి? ఓ, హా? అంటే నేను మీకు నచ్చానా?
నా పొలంలో మొలకలొచ్చాయి మొలకలొచ్చాయి మొలకలొచ్చాయి. అమ్మా ఎరా నీకు పిల్ల దొరకలేదని నేను ఏడుస్తుంటే ఈ రోడ్ల మీద డాన్స్ లేందిరా? నీకేం చెప్పి పంపించినా నువ్వేం చేస్తావు? వాడుకో. ఇట్లనే అడుకోమని పంపించిందిరా. ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ? అమ్మా అమ్మాయి దొరికేసిందమ్మా. దొరికిందా? ఎక్కడ్రా? గాడి చూడు. అచ్చం మహాలక్ష్మి లాగుందిరా. మహాలక్ష్మి. అవునా? చూసావు వాడుకో, ఇలా మొక్కుకున్నానో లేదో ఇలా అమ్మాయి దొరికేసింది. ఈసారి 16 వారాలు కంటిన్యూ చేస్తాననే స్వామికి మొక్కుకుంటా. స్వామి 16 వారాల ఒక్కరోజు లేవు, వాడుకో. లేవు, వాడిది. లేవు, డాన్స్ అయ్యి. లేవు. ఏయ్.